కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలి కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతోషం ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం కథే ముద్దట తరం మారినా స్వరం మారని ప్రేమ సరగానికే వరమైనది పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలో మాటులలో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలు పైట చెంగు తాపాలు గుమ్మడి పువ్వుల నవ్వులతో ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం ఈరోజు ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతున్న సందర్భంగా వారిని మనం మిస్ అవుతున్నాం. ఆ సందర్భంగా ఈరోజు మనం ఫేర్వెల్ ఇవ్వడానికి ఇక్కడ గ్యాదర్ అయ్యాం. యాక్చువల్గా వసుమతి గారు నాకు 1994 నుంచి అంటే కరెక్ట్ 2024 30 ఇయర్స్ నుంచి తెలుసు నాకు. ఒకే ఆఫీస్లో పక్క సీట్ ఇస్తే ఈయనకి నాకు ఎంత గ్యాప్ ఉంటుందో అదే సీటు మధ్యలో ఒక ఫైల్స్ ర్యాక్ ఒకటి ఉండేది తెచ్చి అట్లా కూర్చొని ఎన్నో సంవత్సరాలు డ్యూటీ చేశాం. ఎన్నో పర్సనల్ విషయాలు కానీ
షేర్ చేసుకునేవాళ్ళం. ఆఫీస్ విషయాల్లో కూడా లేకపోతే ఆ ఫైల్స్ నేను మూవ్ చేసేవాడిని. నా ఫైల్స్ పీస్ ఇచ్చేవాడిని, మేడం మూవ్ చేసేది. మేడం పెట్టండి ఆ ఫైల్స్ నేను మూవ్ చేసేవాడిని. చాలా కోఆపరేటివ్గా ఉండేది. ఆఫీసర్స్ కూడా మేడం మాటకి బాగా విలువ ఇచ్చి ఏ ఫైలు రిజెక్ట్ చేయకుండా ఫేవర్గా చేసేవాళ్ళు. మేము అంతేకాకుండా నైబర్స్ కాలనీలో చాలా సంవత్సరాలు ఇక్కడికి అక్కడికి ఉన్నంత దూరంలోనే ఒక ఇల్లు గ్యాప్లో ఉండేవాళ్ళం చాలా సంవత్సరాలు. వాళ్ళ పిల్లలు, మా అమ్మాయిలు, మా అల్లుడు అంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేడం ఇన్నాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉంది. సో రిటైర్ అయిన తర్వాత యోగాకి రమ్మంటే వచ్చింది. జనరల్గా లేడీస్ కుటుంబ వ్యవహారాల్లో చాలా 60+ వచ్చిందంటే చాలా వీక్ అవుతారు. కానీ మేడం యాక్టివ్గా ఉండేది. అందులో మన యోగాకి వచ్చిన తర్వాత సూపర్ యాక్టివ్ అయ్యారు. నాగేంద్ర బాబు ప్రైవేట్ సర్వీసు అయినా సరే మేము ఏ గ్యాదరింగ్ కానీ ఏ టూర్ కేరళ పోయినా, ఒరిస్సా పోయినా, శ్రీశైలం పోయినా, సాగర్ పోయినా మేమందరం ఫ్యామిలీస్తో నాగేంద్ర బాబుని కూడా జతగా మేము తీసుకొని పోయేవాళ్ళం. ఆయన కూడా చాలా కోఆపరేటివ్గా ఉండేవాడు. ఈ సందర్భంగా వాళ్ళు మిస్ అవుతున్నందుకు మేము ఆఫీస్లో 8 సంవత్సరాలు కలిసి ఉన్నాను. మధ్యలో 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. నా తర్వాత 2 ఏళ్ళకి రిటైర్ అయ్యాను. అందువల్ల 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ డైలీ ఒకరి పర్సనల్ విషయాలన్నీ సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. ఈరోజు నాతో పాటు మనందరం మిస్ అవుతున్నాం. సరే, జీవితం అన్న తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క మార్పు జరుగుతాయి. బహుశా నాకు కూడా అదే పరిస్థితి రావచ్చేమో, మరి చెప్పలేను. నేను కూడా ఇక్కడి నుంచి అత్తాపూర్ నుంచి మా అమ్మాయి ఇంట్లో ఉంటున్నా ఇప్పుడు నేను కొన్ని నెల నుంచి. అక్కడే పర్మనెంట్ అయితే ఇంక నేను 4-5 ఏళ్ళు నేను కూడా మేడం పరిస్థితి వస్తుంది నాకు. కాకపోతే మా అమ్మాయి అంటుంది, డాడీ నువ్వు అక్కడ నీ సర్కిల్ వదిలిపెట్టి నా కోసం నువ్వు ఇక్కడ ఉండొద్దు, మేమే నీ దగ్గరికి వస్తాము. ఒక ఇల్లు రెంట్కి చూడండి, మీకు ఇంటికి దగ్గరలోనే, నేనే అక్కడికి షిఫ్ట్ అవుతా. మీకు అప్పుడు మా ఇంట్లో ఉన్నా కూడా మీ యాక్టివిటీస్ మీకేమి ఇబ్బంది కలగకుండా ఉంటాయని చెప్పి దాంట్లో వెకేషన్ ఎవరు ఉన్నారు. అదే సంగతి ఈరోజు నేను ఫీల్ అయినట్లు. ముఖ్యంగా మన మహిళా గ్రూప్ ఉంది మన ఎన్సీలో, వాళ్ళతో బాగా కలిసిపోయింది. వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. మన తర్వాత ఫస్ట్ మన గురూజీ గారు 2 మాటలు మాట్లాడిన తర్వాత వారికి ఇంకొకటి ఛాన్స్ ఇస్తారు. 1 minute. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మనము మా యోగాలో నా బెస్ట్ స్టూడెంట్ మిస్ అవుతున్నాను, చాలా బాధగా ఉన్నాను. రియల్లీ 60లో 16 years లాగా చేస్తారు ఆవిడ. మనందరికీ ఇన్స్పిరేషన్. తను చాలా చక్కగా చేస్తారు. తను వచ్చామా వెళ్ళామా అని ఉంటారు. తనకు చాలా మంచి హృదయం, అందరినీ కలుపుకుపోతుంది. ఎవరు ఏం లేదు. సో వాళ్ళు మిస్ అవ్వడానికి పర్సనల్గా ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. మీరు ఏమన్నా అనుకోండి మేడం, మీరు సండే మీకు కుదిరినప్పుడు రండి. కనీసం ఇక్కడే ఉంటారు, కాకపోతే రోజు కలిసే సండే టైం తీసుకుని అంటే అది ఎలా ఉంటుంది అంటే, ఒక ఆత్మీయులు దూరం అయితే కొద్దిగా ఏదో ఫీలింగ్ ఉంటుంది. ఏమైనా సో అదొక్కటే తప్ప మాకు మీ ద్వారా ఏం లేదు. ఈ ఫంక్షన్ ఇలా ఆర్గనైజ్ చేయడానికి సహకరించిన మా లేడీస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, మీరు 100 years కలకాలం సంతోషాలతో ఉండాలని. ఒక్క నిమిషం మాట్లాడతారు సార్. నాగేంద్రబాబు గారు మేడం 2017 గుప్తా గారు వీళ్ళందరూ మనకి పరిచయం అవ్వడం కారణం పవన్. భద్రాచలం ట్రిప్లో మనం వెరీ గుడ్ ట్రిప్. ఆ ట్రిప్ తర్వాత పవన్ వెళ్ళిపోయారు కానీ వీళ్ళందరూ బల్క్ తగ్గినాయి. నిజంగా అంటే అసలు మేము 2012లో ఇవేమీ
మీలాగే మేము ఇంకొకటి ఇక్కడికి వచ్చి అక్కడ తయారు చేస్తాం. అలాగా ఇక్కడ మీరు వెళ్ళినా కూడా మీరు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఇలాంటి గ్రూప్ని మీ కమ్యూనిటీలో కూడా తయారు చేసుకుని మీరు ఎంజాయ్ ద యోగా, డోంట్ లీవ్ నిజంగా చెప్పాలంటే షీఈస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. అందులో చిన్నపిల్లలకి అందరికీ కూడా షీఈస్ ద బెస్ట్ ఫ్రెండ్, వెల్ బిహేవ్డ్, వెల్ మేనర్డ్. తన మాట కూడా స్వీట్ గా నిజంగా చెప్పాలి గులాబ్ జామ్ లా ఉంటుంది. చాలా స్వీట్ గా ఉంటుంది. తన పక్కన ఉంటే ఎంత హాయిగా నాకు ఒక్కటే బాధ ఉండేది, ఆ బాధ ఇప్పుడు తీరిపోతుంది. ఏమిటి చెప్పనా, తను నాకంటే చాలా బాగా చేస్తుంది. నేను ఏమన్నా నువ్వు సరిగ్గా చేయలేదంటే నా ఏజ్ వదిలే అనేదని చచ్చినట్టు భరించాలి. నా ఏజ్ వదిలేడు అంటే బస్మతి చేస్తుంది నీకేం తప్పుడు అన్నట్టు నేను హాయిగా నేను చేయకపోయినా మేడం మిస్ అవుతున్నందుకు ఈ విషయంలో మీరు హ్యాపీ. కానీ చెప్తాను కదా, నేను రోజు ప్రతిదీ ఏం చేస్తున్నాయి. బస్మతి అయితే ఇంకా బాగా చేస్తుంది, బస్మతి అయితే ఇంకా బాగా చేస్తుంది. బస్మతి చేసినట్టు మనం చేయలేం. కానీ ఏంటంటే ఒక మంచి ఇంప్రింట్ మన మనసులో, ఒక మంచి ద బెస్ట్ ఇన్స్పిరేషన్ అనమాట. ఏంటంటే మనం చేయలేకపోతున్నాం, బస్మతి చేస్తుంది, మనం చెయ్యాలి. అది ఇప్పుడు మనల్ని ఎక్కువ మంది ఎంత బాగా కలుసుకుంటున్నారు, దాన్ని బట్టే మనం అనుభవం తెలుస్తుంది కదా. ఇలాంటి ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఇంకా నాగేంద్రబాబు గారు అలా వాకింగ్ చేస్తూనే ఉన్నారు. నాగేంద్రబాబు గారికి విజయశ్రీ వాళ్ళ ఇక్కడ కొంతమందికి moguds.com అని పేరు పెట్టారు. moguds.com మా తెలియదు ఇంకా. moguds.com మేము యోగా చేస్తున్నాం. moguds ఎవరెవరు వెళ్తున్నారు ఇవాళ moguds.com లో ఎంతమంది ఉన్నారు? సో అటెండెన్స్ భార్య.com లేరు ఎవరు? మేము చేస్తే భార్యలు తిరిగే వాళ్ళు లేరు ఎవరు? గోపాలరెడ్డి గారు వైఫ్ సుజాత, కనకయ్య గారు వైఫ్. వాళ్ళ భార్య.com. కానీ మా moguds.com లో లేడు నాగేంద్రబాబు గారు వెళ్ళిపోతున్నారు. నేను ఆమె మీద జోక్ వేస్తూనే ఉంటా, ఆమె కూడా లైట్ గా తీసుకుంటుంది. సార్ దండలు వేసుకోండి. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టులతో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాలా, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా, మన్నా పేదవడు అడిగే దేవుడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. చేస్తావో, రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంటేస్తావో, పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే.
జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా కెవ్వు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party It's a family party It's a family party